महादेव। साथी साथी ओ साथी ओम अग्नये स्वाहा ओम सूर्यया स्वाहा ओम प्रजापतये स्वाहा। శివుడు శ్మశానవాసి, ఇక్కడ అతనికి స్థానం లేదు. బూడిదే అలంకారంగా భూత ప్రేతాలే సైన్యంగా తిరిగే ఆ దిగంబరి నా యజ్ఞానికి అర్హుడా? నాన్నా, నా భర్తను అవమానించే మాటలు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేస్తున్నాయి. వేదాలు తెలియని వాడికి ఇక్కడ హవిస్సు లేదు. ఆయనను అవమానించడం ధర్మం కాదు. శివుడు మీద అపనిందలు నేను తట్టుకోలేను. శివుడు కేవలం నా భర్త కాదు, ఆయన సత్యం, త్యాగం, తపస్సు స్వరూపం. దేవతల రాజులతో సమానమైన నన్ను వదిలి శ్మశానాల్లో తిరిగేవాడిని ఎంచుకున్నావు. నీ అహంకారానికి నీ కళ్లకు సత్యం కనిపించడం లేదు నాన్నా. భస్మం అంటే మరణం కాదు, అహంకారం కాలిపోయిన గుర్తు. శివుడు లేని చోటే అసత్యం, అంధకారం మాత్రమే ఉంటుంది. నన్ను బోధిస్తున్నావా? నీ జన్మకు కారణమైన తండ్రిని. జన్మ ఇచ్చావు నాన్న, కానీ జీవితం ఇచ్చింది శివుడు మాత్రమే. నాన్నా, నువ్వు నా తండ్రివి. సతీ, తండ్రి మాట కాదని ఆ పిచ్చివాడిని మొగుడిగా తెచ్చుకున్న రోజే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? నీ భర్తకిక్కడ స్థానం లేదు, నీకిక్కడ గౌరవం లేదు. శివనింద విన్న ఈ చెవులతో, నిన్ను తండ్రి అని పిలిచిన ఈ దేహంతో నేనిక జీవించలేను. కానీ ఈ క్షణంలో నువ్వు నా భర్తను అవమానించిన అహంకారి మాత్రమే. భర్తను అవమానించిన ఈ శరీరం నాకు పాపం లాంటిది. నీ రక్తంతో వచ్చిన ఈ దేహం ఇక నాకు అవసరం లేదు. సతీ, ఆగు. ఇది నీ కోపం మాట్లాడుతోంది. ఇది కోపం కాదు నాన్నా, ఇది ధర్మాగ్ని. శివుడిని అవమానించిన చోట సతీ నిలబడదు, శ్వాస కూడా తీసుకోదు. నాన్నా, నేను శివుడి భార్యగా వెళ్ళడం లేదు, నీ కుమార్తెగా వెళ్తున్నాను. నీ అహంకారం ఈ యజ్ఞంలోనే ముగుస్తుంది. ఈ యజ్ఞం నాశనమవుతుంది నా అగ్నితో కాదు నాన్నా, శివతాండవంతో. ఈ దేహం నీది, నా ఆత్మ మాత్రం శివునిదే. నేను శివుడి కోసం మళ్ళీ జన్మిస్తాను. సతీ!
సతీ అమ్మా, ఆయనే నా భర్త. పార్వతి, దేవుడు నీ మనసు చూసి దారి చూపుతాడు. రాజా, ఈ అమ్మాయి సాధారణది కాదు. శివుని కోసం పుట్టింది. కానీ శివుడు ధ్యానంలో ఉన్నాడు. అలా పొందాలంటే తపస్సు కావాలి. కాదు, కానీ మీరు చేయలేరు. చేస్తాను. శివాయ ఓం నమః శివాయ. ఇలా తపస్సు సాగితే లోక సమతుల్యం మారిపోతుంది. తారకాసురుడు రోజురోజుకి బలపడుతున్నాడు. అతని వరం శివపుత్రుని చేతనే మరణం. శివుడు వివాహం చేసుకోకపోతే లోకం ప్రమాదం. అయితే శివుని మనసు మార్చాలి. ప్రభు, మాకు రక్షణ లేదు. దేవతలారా, మీ బాధ నాకు తెలుసు. ఆ రాక్షసుడు శివుని కుమారుడి చేతిలోనే మరణిస్తాడని వరం పొందాడు. శివుడు తపస్సులో ఉన్నాడు. వివాహం లేదు, కుమారుడు పుట్టే అవకాశం లేదు. అక్కడే సమస్య. శివుడి హృదయంలో వివాహ కోరిక కలగాలి. మన్మథ, తారకాసురుడు దేవతలను హింసిస్తున్నాడు. ఆ రాక్షసుడు మరణించాలంటే శివుడికి కళ్యాణం జరగాలి. అలా జరగాలంటే
శివుడికి వివాహం చేసుకోవాలనే కోరిక కలగాలి. శివ పార్వతుల కళ్యాణం జరగాలి. లోక కళ్యాణం జరిగేలా బాధ్యత నీకప్పగిస్తున్నాను. ప్రభూ, శివుని ధ్యానాన్ని భంగం చేయడం సులువు కాదు. అది నా వినాశనానికి కారణం కావచ్చు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించాలి మన్మథ. లోకరక్షణ కోసం నీ త్యాగం అవసరమైతే అది ధర్మమే. దేవాదిదేవా, లోకహితం కోసం నేను సిద్ధం. జాగ్రత్త, ఆయన శివుడు. ఒక బాణం అంతే. ధ్యానానికి అడ్డం దేవా, ప్రభు శివ, నా భర్త లోకహితం కోసమే ఈ పని చేశాడు. మన్మధుడు శరీరంతో ఉండడు, కాని ప్రేమగా, కోరికగా లోకంలో నిలిచిపోతాడు. ఇది మరింత పెద్ద సమస్య అయింది. పరిస్థితి మరింత దిగజారింది. ఆమె మాత్రమే మనల్ని కాపాడగలదు. అమ్మాయి, శివుడా? ఆయన భిక్షాటం చేస్తాడు, శ్మశానంలో ఉంటాడు. నాగాలు, భూతాలు నీకు సరిపోదు. మీరు తెలియక ఇలా అంటున్నారు. ఆయన లోకరక్షకుడు. ఆయనని అవమానిస్తే నాకు బాధ కలుగుతుంది. అందరూ నవ్వుతారు. నీ అందం, నీ రాజకుమార్తె జీవితం వృధా. శివుడి మహిమని కొలిచే దృష్టి మీకు లేదు. నేను శివుణ్ణే కోరుకుంటాను. ప్రపంచం నవ్వినా నా భక్తి మారదు. పార్వతీ, నీ భక్తి గెలిచింది. అంటే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. అయినా ఆయన వేషం, ఆయన వెంట భూతాలు అంటారు. అమ్మా, ఆయన బాహ్య రూపం కాదు, ఆయన ధర్మం. మన ఇంట్లో మహాదేవుడల్లుడా. ఇది అదృష్టం. వివాహం జరిగితే శివపుత్రుడు పుడతాడు. తారకాసురుడికి మరణం తథ్యం. కానీ శివుడి యాత్ర ఎలా ఉంటుందో తెలుసా?
దండయాత్ర లేక యుద్ధం యాత్ర. మా స్వామి వద్దు, మా స్వామి వస్తున్నాడు. అయ్యో ఇంత భయంకరంగా! మేనక, ఇది భయం కాదు, మహిమ. ఓం మంగళం భగవన్ విష్ణు, మంగళం గరుడధ్వజః. ఓం జై శివ శంభో హర హర. ఓం సూర్యం, ఓం అగ్నిం స్వాహ, ఓం ఇంద్రం, ఓం రుద్రం స్వాహ. హర హర మహదేవా. ప్రభు, శివ పార్వతి వివాహం అయిపోయింది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శివ శంకర. నేను శివం, శక్తి లేకుండా శివం శవం. ప్రభు, శివ పార్వతి వివాహం అయిపోయింది. అంటే శివపుత్రుడు పుడతాడన్నమాట. పుట్టక ముందే అణచేస్తాను. కైలాసానికే పిలుపు. యుద్ధం మొదలు. ఏమైంది స్వామి? యుద్ధగాలి మొదలైంది.